అధికారంలోకి వచ్చిన ఏడాదికే అసమ్మతి కుంపటి రాజుకుంది. కీలక పదవిలో ఉండి చక్రం తిప్పుతున్న సొంత నియోజకవర్గంలో అసమ్మతిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. ఆ పొలిటికల్ ఫ్యామిలీపై అసమ్మతి ఏ రేంజ్ లో ఉందంటే వారిని కాదని పక్క నియోజకవర్గ నేతలను ఆశ్రయిస్తున్నారు. తమ పెత్తనం నడిచే చోట వేరే వారి జోక్యం ఆ పొలిటికల్ కపుల్స్ కి మింగుడు పడ్డం లేదు. అసమ్మతి సెగ తగులుతున్న ఆ నేతలెవరు? ఏ నియోజకవర్గంలో నడుస్తోంది రాజకీయం? జిల్లా కేంద్రమైన కడప నియోజకవర్గంలో టీడీపీలో అసమ్మతి పెరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో రెడ్డప్పగారి మాధవిరెడ్డి మంచి మెజారిటీతో గెలిచారు. అప్పటి డిప్యూటీ సీఎం అంజాద్ భాషాను ఓడించి కడప సీటు నాన్ మైనార్టీలది కూడా అని నిరూపించారు. మాధవిరెడ్డి కడపకు తొలి మహిళా ఎమ్మెల్యే. పార్టీ జిల్లా అధ్యక్షుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి సతీమణి. 2 దశాబ్దాల తర్వాత కడపలో మళ్లీ టీడీపీ జెండా ఎగరేసింది రెడ్డప్పగారి ఫ్యామిలీ. కడప జిల్లా రాజకీయాల్లో 15 ఏళ్లుగా చక్రం తిప్పుతున్నారు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి. విపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజీ లేని పోరాటంతో పార్టీని నిలబెట్టి టీడీపీ పెద్దలకు సన్నిహితుడయ్యారు. ఆ పలుకుబడితోనే మొన్నటి ఎన్నికల్లో తన భార్య మాధవిరెడ్డికి కడప సీటు తెచ్చుకోగలిగారు. కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేయడంతో కడపలో టీడీపీ జెండా ఎగిరింది. ఫలితాలొచ్చేదాకా అంతా బాగానే ఉంది. కానీ అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. తన విజయానికి కృషి చేసిన పార్టీ నేతలు, సీనియర్లను మాధవిరెడ్డి దంపతులు పట్టించుకోవడం మానేశారన్న విమర్శలు మొదలయ్యాయి. ఏడాది తర్వాత పార్టీ సీనియర్లలో నెలకొన్న అసంతృప్తి ఏదో రూపంలో బయటపడుతూనే ఉంది. జగన్ అడ్డాలో మహానాడు విజయవంతం కావడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పార్టీ అధినేత ఎంతగా ప్రశంసించినా సొంత కడపలో మాత్రం ఆయనపైన, సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసమ్మతి నేతలు కత్తులు దూస్తున్నారు. పార్టీ క్యాడర్ను పట్టించుకోవడం లేదని, తమకు అన్యాయం చేస్తున్నారని ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడానికి పనిచేసిన ఎంతో మంది నేతలకు ఆ తర్వాత పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయింది. కొందరు నేతలు ఏకంగా తాము అధికార పార్టీ నేతలమని చెప్పుకోవడానికి కూడా మొహమాట పడే పరిస్థితి వచ్చిందట. అధికారంలోకి వచ్చి 16 నెలలైనా పార్టీలో తమ గోడు పట్టించుకునే వాళ్లు లేక అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల్లో తీరని అన్యాయం జరగడమే కాక తమకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని వాపోతున్నారు. చివరికి అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఇంతటితో ఆగకుండా పక్క నియోజకవర్గ నేత పుత్తా నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డికి సఖ్యత పెంచుకుంటున్నారు కడప నియోజకవర్గ అసమ్మతి నేతలు. మా గోడు మీరైనా పార్టీ అధిష్టానానికి చెప్పండని పుత్తా నరసింహారెడ్డిని అభ్యర్థిస్తున్నారు. ఎక్కడైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా నాయకుడు పట్టించుకోకపోతే నేరుగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం సహజం. కానీ అధినాయకత్వం దృష్టికి మా సమస్య తీసుకువెళ్ళండి అంటూ పక్క నియోజకవర్గ నాయకుడికి మొరపెట్టుకోవడం అసమ్మతి వివాదంలో కొత్త ట్విస్టు. టీడీపీ నేతలతోనే ఆగలేదు అసమ్మతి. కూటమి ధర్మాన్ని పాటించడం లేదంటూ ఎమ్మెల్యే దంపతులపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా సమావేశం పెట్టి మరీ విమర్శలు చేశారు. బీజేపీ, జనసేన నేతలకు నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించలేదని, తాము ఉన్నామన్న సంగతే మరిచిపోతున్నారని ఆరోపించారు. ఈ అన్యాయం ఇలాగే కొనసాగితే ఇక ఉపేక్షించేది లేదని మిత్రపక్ష నాయకుడు హెచ్చరించారు. రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి వర్గంలో ఇన్నాళ్లు క్రియాశీలకంగా ఉంటూ వచ్చిన పాత కడపకు చెందిన కృష్ణారెడ్డి ఇటీవల ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులను వ్యతిరేకిస్తూ అసమ్మతికి తెరలేపారు. దేవుని కడపలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి నేరుగా తన వర్గంతో కమలాపురం టీడీపీ ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డిని కలిసి తమకు న్యాయం జరిగేలా అధిష్టానంతో మాట్లాడాలని మొరపెట్టుకున్నారు. తాజాగా కడపకు చెందిన మైనారిటీ నాయకులు కూడా పుత్తా ఇంటి దారి పట్టారు. కడప నియోజకవర్గ నాయకులు పక్క నియోజకవర్గ నేతలను ఆశ్రయించడం ఎమ్మెల్యే దంపతులకు మింగుడు పడడం లేదు. నగర కమిటీలో, పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యే మార్కే కనిపిస్తోందని, అసలైన కార్యకర్తలకు పదవులు రాలేదని పెదవి విరుస్తున్నారు కొందరు సీనియర్లు. రెడ్డప్పగారి కుటుంబ అండదండలు ఉన్నవారికి పదవులు దక్కడం కడప టీడీపీలో అసమ్మతికి మరో కారణంగా చెప్పుకోవచ్చు.
కడప ఎమ్మెల్యేతో విభేదించి తన దగ్గరికి వచ్చిన అసమ్మతి నేతలకు తాను జోక్యం చేసుకోవడం సరికాదని చెప్పారట పుత్తా నరసింహారెడ్డి. అయినా ఆయన నాయకత్వంలో పని చేస్తామని అసమ్మతి నేతలు చెప్పడం కడప ఎమ్మెల్యేకి మరింత చికాకు తెప్పిస్తోందట. ఇంత జరుగుతున్నా సీనియర్లు గీనియర్లు లేరు, తన నిర్ణయమే ఫైనల్ అని శ్రీనివాసులరెడ్డి చెప్పడం అసమ్మతికి మరింత ఆజ్యం పోస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే దంపతులు ఇతరుల మద్యం దుకాణాలను టార్గెట్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్తాతో కూడా కొంత వివాదం నడిచింది. మహిళను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కడపలో అభివృద్ధి మరింత పరుగులు తీస్తుందని అందరూ భావించారు. అయితే ప్రతి అంశం వివాదాస్పదం అవుతుండటంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై విమర్శలు వెల్లువెత్తాయి. 2024 ఎన్నికల ముందు వరకు టీడీపీ జెండా భుజాన మోసిన వారంతా పార్టీ అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయ్యారు. కార్పొరేషన్లో కుర్చీ గొడవ మరీ పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఆగస్టు 15 జెండా పండుగ రోజున కూడా కుర్చీ లేదని మాధవిరెడ్డి చిందురు తొక్కడం చర్చకు దారితీసింది. జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం ఎమ్మెల్యే వైఖరిని తప్పుబట్టేదాకా వెళ్ళింది. తరచూ ఎమ్మెల్యే వివాదాలతోనే కడప నియోజకవర్గం వార్తల్లో ఉంటోందన్న కామెంట్స్ పార్టీ క్యాడర్లో వినిపిస్తున్నాయి. పుత్తా నరసింహారెడ్డి నియోజకవర్గంపై ఎప్పటినుంచో గురిపెట్టారు. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంతో ఆయన రాజకీయ వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారు. 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన పుత్తా నరసింహారెడ్డి ఈసారి కమలాపురంలో తన కుమారుడు పుత్తా చైతన్యరెడ్డిని రంగంలోకి దింపి గెలిపించుకున్నారు. కడపలో కూడా రాజకీయంగా విస్తరించాలన్న ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పడని వారు పుత్తా చెంతకు చేరడం ఆయనకు పరోక్షంగా కలిసి వస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగానే కాకుండా పార్టీలో రాష్ట్ర పదవి ఉండడంతో కడపలో కమలాపురం రాజకీయం నడుస్తోంది.